హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో చూపించే ఒక డిజైన్ చాలా మంది ఎక్కువ కుట్టించుకున్న డిజైన్. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మనం ఒక సిల్క్ థ్రెడ్ రీలు అలానే కొన్ని కుందన్స్ యూస్ చేస్తే మనం ఈ డిజైన్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ యూస్ చేశాను అవుట్లైన్ కోసం. నెక్స్ట్ దీని లోపల పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని 3 లైన్స్ గొలుసు కుట్ట అనేది కుట్టాను. మళ్ళీ అవుట్లైన్ కింద గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కుట్ట. మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. ఓవరాల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం హాఫ్ రింగ్స్ వచ్చే విధంగా మనము బార్డర్ పక్కనే కుట్టుకోవాలి. అది కూడా పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 తీసుకుని కుట్టుకోవాలి. ఈ రింగ్స్ మధ్యలో సిల్వర్ కలర్ది వైట్ స్టోన్స్ 0 సైజు ఉంటాయి కదా, బాగా మీ చిన్న సైజువి, ఆ స్టోన్స్ తీసుకుని ఈ రింగ్స్ మధ్యలో కుట్టుకోవాలి. ఈ రింగ్స్ మొత్తం నేను 4 లేయర్స్ అనేవి వేసాను. ఈ డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గా కుట్టుకునే వాళ్ళకి ఈ డిజైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇదిగోండి డిజైన్ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను ఇందులో యూజ్ చేసిన వైట్ స్టోన్స్నే కుట్టి దాని చుట్టూ అవుట్లైన్ కింద పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్ట అనేది కుట్టాను. నెక్స్ట్ మీకు ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తా, అలానే హ్యాండ్స్ కూడా ఎలా కుట్టానో చూపిస్తాను. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనం బ్యాక్ నెక్ ఎలా కుట్టామో అలానే కుట్టాను, చాలా సింపుల్గా. నెక్స్ట్ మీకు ఇంకొకసారి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను, మీకు క్లారిటీగా అర్థమవుతుందని. చూస్తున్నారుగా, చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది ఈ డిజైను. మెటీరియల్కి అయితే పెద్ద కాస్ట్ ఏం అవ్వదు. జస్ట్ 50 రూపీస్తో మీకు మెటీరియల్ కాస్ట్ అయిపోతుంది. కాకపోతే కుట్టుకోవడమే కొంచెం టైం పడుతుంది. మీకు ఈజీగా కుట్టుకోవడం వస్తే చాలా సింపుల్గా 2 డేస్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఈ వర్క్. నెక్స్ట్ హ్యాండ్స్కి ఇక్కడ ఆల్రెడీ బార్డర్ వచ్చింది సేమ్ కలర్ది. ఆ బార్డర్ పైన నేను ఈ వర్క్ అనేది చేశాను. సేమ్ ఇక్కడ కూడా 4 లేయర్స్ కుట్టి దానిపైన హ్యాండ్కి మాత్రం అక్కడక్కడ బుటీస్ కోసం వైట్ స్టోన్స్ యూస్ చేసి దాని చుట్టూ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ అనేది కుట్టాను. ఓవరాల్గా డిజైన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. వీటి పిక్స్ అనేవి నేను లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.